మీరు తీసుకున్న ఏ నిర్ణయం కూడా అసలు అది మీది కాదని, అంటే డైరెక్టర్ స్టీవెన్ శంకర్ ఏది చెప్తే అది, అంటే ఆయన చేతిలో ఆల్మోస్ట్ సంపూర్ణేష్ బాబు కీల్ బొమ్మ అన్నది ఎంతవరకు నిజం? అది నిజం కాదు. ఎందుకంటే స్టీవెన్ శంకర్ చెప్పింది వింటాం, ఎక్కడ వింటాం? లొకేషన్లో వింటాం. తర్వాత మిగతా అన్ని తనెందుకు చూసుకుంటాడు? అలాంటిదంతా తప్పు ముచ్చట. హృదయకాలం ముందు బట్ ఓకే, అది నేను ఒప్పుకుంటా కొంతవరకు జరిగేంత వరకు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీరు ఆయన మీకు నాకు తెలిసి మీకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి, అంటే క్యారెక్టర్స్ కావచ్చు, హీరో కావచ్చు వస్తున్నాయి. బట్ ఈయన మిమ్మల్ని కంప్లీట్గా ఆల్మోస్ట్ బ్లాక్ చేశారు. ఎవరు? స్టీవెన్ శంకర్, హృదయకాలం డైరెక్టర్ కంప్లీట్ ఆల్మోస్ట్ బ్లాక్ చేశారు మిమ్మల్ని. అంటే అది మీకు ఎలా? ఆయన స్వార్థం కోసం. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది నిజమేనా? తప్పండి. ఈయన ఎవరు బ్లాక్ చేయడానికి? ఆయన షూటింగ్ ఉన్నప్పుడు ఆయన చేసుకుంటాడు. తర్వాత నా ఇష్టాల మీద తనకేంటి రైట్స్? తనంటే గౌరవం, ప్రేమ, ఇష్టం. కానీ అంతా మీరు అనుకున్నట్టుగా ఆయన ఏదో ఆపడం, ఆయన ఇలా గిరిగేస్తే అది నేను దాటడం అలాంటిది ఏమీ లేదు. బట్ నాకంటూ ఉంటుందిగా లైఫ్, ఫ్యూచరు ఏంటి అనేది. కానీ అంటే ఆయన మీకు క్యారెక్టర్ వచ్చినాయి, ఆయన ఆపిందన్నది జరగలేదు. అలాంటిది ఏమీ లేదు. అంటే నేను కొన్ని సినిమాలు చేశా, హృదయకాలం తర్వాత చాలా సినిమాలు చేశా. ఎందుకు? ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసం. ఓకే. దాని తర్వాత ఇప్పుడు నాకు నచ్చితే చేస్తా, లేకపోతే లేదు. నేను కొంచెం నేను వేరే రకంగా వేరే ఆలోచనలో ఉన్నా, దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే. ఈయన ఆపడం అనేది మాత్రం అసంభవం. సో ఆ మధ్య పూరి జగన్నాథ్ క్యారెక్టర్ ఆలీ ప్లేస్లో మీకు క్యారెక్టర్ క్రియేట్ చేశారు ఆయన. అవును. దాన్ని ఈయన స్టీవెన్ శంకర్ అవును. అంటే అప్పుడు ఇద్దరం వెళ్ళాము అక్కడికి. నేను ఏం చెప్పినా అది ఉద్యోగం. మీరు దాచడానికి ఏం లేదు, మీరు చాలా దాచడానికి ట్రై చేశారు లాస్ట్ 2 క్వశ్చన్స్లలో. సరే, నేను ఇంకా అమాయకుడిలా అభిమాను కానీ చెప్పండి. పూరి జగన్నాథ్ గారి మీకోసం క్యారెక్టర్ క్రియేట్ చేశారు ఆలీ గారి ప్లేస్లో. ఐ థింక్ నేను అనుకుంటున్నది కరెక్టో కదా మీకు ఇది. అప్పుడు స్టీవెన్ శంకర్ కంప్లీట్గా ఆపోజ్ చేశారు. చెప్పిన తర్వాత చెప్పండి. ఆపేరా? అంటే ఇద్దరం వెళ్ళి చెప్పాము. మరి ఇద్దరం వెళ్ళి చెప్పాము. మీరు హ్యాష్టాగ్ ఇది చెప్పండి, ఫ్లోలో చెప్పేసేయండి. మీకు ఏమనుకుంటున్నా అది చెప్పేసేయండి. మళ్ళీ ఇప్పుడు దీని మీద ఆ ఫ్లో పోద్ది. చెప్పండి హ్యాష్టాగ్. దాని బిఫోర్ ధైర్యంగా చెప్పారు, మళ్ళీ మీరు ఒక్క నిమిషం భయ్య కాదు, రికార్డ్ ఆపొద్దు ఎవరు. ఆ టైంలో షూటింగ్ అంటే సేమ్ అదే టైంలో ఇతను అనుకున్నాడు కొబ్బరిమంట. ఆర్టిస్టులు ఆ టైమింగ్ కలవక కుదరక అట్లా క్యాన్సిల్ చేయడం, కానీ ఈయన వచ్చి ఆపు ఇంకా నేను చెప్పని ఎవరంటారులేండి, కానీ ఆపోజ్ చేశారు. ఆయనకి కూడా ఒక టైంలో పూరి గారు ఈయన మీద కొంచెం గరం అంటే కదా జస్ట్ టైమింగ్ అడ్జస్ట్మెంట్ కాలేదు. షూటింగ్ డేట్స్ వాళ్ళు అనుకున్నారు, అదే టైంలో వీళ్ళు షూటింగ్ అనుకున్నారు. దానివల్ల చెప్పాను గురుగారికి. గురుగారు అంటే టైం అడ్జస్ట్ అయితే లేదు గురుగారు అన్నా. ఓకే అమ్మ, నో ప్రాబ్లం అని చెప్పారు. ఓకే. అక్కడ ఏం క్లాస్ జరగలేదు అయితే? ఏం జరగలే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.